శ్రీ రామనవమి సందర్భంగా అంబర్పేటలో శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీ రామనవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభాయాత్రలు సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలు జయప్రదం కావటం మంచి పరిణామమన్నారు. రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత మరింత పెరుగుతుందన్నారు. హిందువుల జనాభా ఉన్నత వరకే సెక్యులరిజం ఉంటుందని అన్నారు. లేకుంటే సెక్యులరిజం ఉండదని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందువుల ఐక్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా భారతీయులందరూ కూడా ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా ఎంతో శోభాయమానంగా నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా లక్షలాది గ్రామాలలో అనేక దేవాలయాలలో అనేక బస్తీలలో కూడా ముఖ్యంగా యువకులందరూ ఏకమై శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శోభయాత్రలు నిర్వహించడము, అనేక దేవాలయాలలో సీతారామ కళ్యాణం నిర్వహించడము చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత ప్రజలలో మరింత పట్టుదల, మరింత భక్తి శ్రద్ధలు పెరిగాయి. అందుకే అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం తర్వాత ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కార్యక్రమాలు మరింత పెరిగాయి. ఇది మంచి శుభసూచకము. ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ రకంగా జయప్రదం జరగడము, అనేక ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి ఉత్సవం దేశంలో ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకు వెళ్ళినా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత
మరింత పెరుగుతుంది. ఈ దేశంలో హిందువుల జనాభా ఉన్నంత వరకే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. హిందువులు లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. కాబట్టి హిందువుల ఐక్యత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను.